ఇటు గుణదలలో కూడా కోడి పందేల బరుల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. కనుమ రోజున పెద్ద ఎత్తున కోడి పందేల బరులు అయితే నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించినటువంటి కోడి పందేల బరులు అయితే 3వ రోజు చివరి దశకు అయితే చేరుకున్నాయి. ఈ రోజు సాయంకాలం వరకు ఈ కోడి పందేల బరుల్లో అయితే పెద్ద ఎత్తున జూదాలు అయితే సాగనున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి గుణదల రావర్పాడు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఈ యొక్క బరులు అయితే ఏర్పాటు చేసినటువంటిది మనకు విదితమే. ఈ సందర్భంలోనే ఇక్కడ చివరి రోజు వచ్చినటువంటి దశలో వేలాది మందిగా ఇక్కడికైతే వచ్చి ఈ యొక్క కోడి పందాలను అయితే వీక్షిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల నుండి అయితే ఎక్కువ మంది వచ్చారు. దీంతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఎక్కువ మంది వచ్చారు. ఈ వచ్చినటువంటి వారంతా కూడా ఇందులో కొంతమంది అయితే ఈ యొక్క కోడి పందాలు అయితే కాస్తున్నారు. చాలా మంది అయితే కోడి పందాలు వీక్షించేందుకు అయితే వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన వారికి అయితే ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వంటలను అయితే రుచి చేస్తున్నారు. ఇక్కడ రాగి సంగటితో పాటు నాటుకోడి మాంసాన్ని కూడా ప్రత్యేకంగా వడ్డీ వారుస్తున్నారు. ఇకపోతే ఈ యొక్క కోడి పందాల్లో గెలుపొందినటువంటి వారికి అయితే ఎవరైతే ఉంటారో వారికైతే బైకులను కూడా గిఫ్ట్లుగా ఇస్తున్నారు. వరుసగా ఐదు పందేలు గెలుపొందినటువంటి ఎవరైతే ఈ యొక్క కోడికి సంబంధించినటువంటి యజమాని ఉంటారో వారికైతే ఈ యొక్క బైకులను అయితే ఇస్తున్నారు. ఇకపోతే తెలంగాణ నుండి వచ్చిన వారైతే కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మరో సంవత్సరం తర్వాతనే ఈ పండుగ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ కనుమ రోజు ఎలాగైనా కూడా ఈ కోడి పందాలు చూడాలని చాలా మంది కూడా చివరి రోజు కూడా ఈ యొక్క కోడి పందాలు చూసేకొస్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది కోడి పందాలు? సూపర్. నేను విజయవాడ నుంచే. అందరూ హ్యాపీగా ఉన్నారు. చక్కగా పందాలు జరుగుతున్నాయి. ఏంటి అంతా హ్యాపీ. గవర్నమెంట్ కూడా హ్యాపీగా వేసుకోమన్నారు. చూస్తే ఇక్కడ చాలా మంది అయితే ఈ యొక్క కోడి పందాల్లో కూడా పందెం రాయలు కూడా పెద్ద ఎత్తున అయితే డబ్బులు కాస్తున్నారు. దాదాపు లక్షల రూపాయలు అయితే ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో అయితే ఈ కోడి పందాల బరువులు అయితే పెట్టారు. ఇకపోతే మరోవైపు ఇక్కడ మహిళల కోసం అయితే ప్రత్యేకంగా అయితే గ్యాలరీ అయితే ఏర్పాటు చేశారు. భారీ గేట్ల లోపలికి మహిళలు మాత్రమే అనుమతించి మహిళలు ప్రత్యేకంగా వీక్షించే విధంగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా చాలా మంది అయితే ఇక్కడికైతే వచ్చారు. కోడి పందాలు చూసేది మాత్రం చాలా ఆసక్తిగా ఉందని కూడా తమ యొక్క సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లో కూడా ఈ యొక్క కోడి పందాలు పోటీని అయితే కూడా బంధించుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి కోడి పందాలు అయితే సాగుతున్నాయి. నిన్న భోగి రోజుతో పాటు సంక్రాంతి రోజు సాగినటువంటి కోడి పందాలు ఈ రోజు అయితే చివరి దశకి అయితే చేరుకున్నాయి. కోడికి చాలా చోట్ల కత్తికట్టు అయితే ఈ యొక్క పందెము కోడి గెలవడంతో కేరింతలు అయితే కొడుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. పందెము ఈ యొక్క గెలుపొందినటువంటి ఈ యొక్క కోడి వైపు పెట్టినటువంటి వాళ్ళైతే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఈ యొక్క పందెం కోడి అయితే ఉందో సో ఆ కోడిని కూడా చూడొచ్చు. ఈ యొక్క పందెం కోడిని మాత్రం ప్రత్యేకంగా అయితే దీన్ని ఒక 2-3 నెలల క్రితం నుంచి పెంచుతారు. దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఎక్కడి నుండి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. ఈ సంక్రాంతి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వల్ల మేము పండగ చేసుకుంటున్నాం. మాకు అవును, దాని మీద కూడా రామవరపాడు బీరు చాలా బాగుంది. ఇక్కడ మా నంబర్ 1 అన్న సంక్రాంతి సూపర్ అన్న, బాగుంది. చాలా సూపర్గా ఉందండి. చాలా బాగా చేశారు. చాలా మంచిగా చేశారండి. బాగుందండి. కోడి పందాలు చూడడం అయితే చాలా సంతోషంగా ఉందని అయితే చెప్తున్నారు. సో ఇటువైపు కూడా చూసుకోవచ్చు. పందెంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి కోలను కూడా పందెం రాయలు అయితే తీసుకుని వచ్చారు. సో ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. పెద్దలు పిల్లలందరూ కలిసి ఈ యొక్క కోడి పందెం ఏదైతే ఉందో సో ఈ పందెంలో పాల్గొనడానికి వచ్చినటువంటి కోడిని అయితే మనం చూడొచ్చు. సో దీన్ని ప్రత్యేకంగా ఆహారం కూడా దీనికి ఒక నియమం పెట్టి ఒక 3 నెలల పాటు దీన్ని అయితే తీసుకొస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి కనుమ రోజు మాత్రము పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ ఈ యొక్క కోడి పందాలు అయితే చూస్తున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక ప్రాంతం నుండి కూడా ఎక్కువ మంది అయితే ఈ కోడి పందాలు చూసే వచ్చారు. సో చాలా సంతోషం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో కృష్ణనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ రూరల్ నుంచి.